కేవలం ఓ మట్టి ప్రమిద వెలుగుతున్న కాంతి మాత్రమే అప్పటి వరకు అక్కడ ఉంది. ఇప్పుడు అది కూడా ఆరిపోయింది. ఓ గాలి ఊపి వీచి దీప కలికను ఆర్పేసింది. ఎంతవరకు దీపాల మీద మనం ఆధారపడగలం? ఎంత పెద్ద జ్వాల అయినా సుడిగాలి వీస్తున్నప్పుడు ఎంతసేపు నిలిచి వెలుగుతుంది? ఓ చీకటి సముద్రం మనల్ని ఎప్పుడూ ఆవరించే ఉంటుంది. ఓ యువకుడు నా వద్దే కూర్చొని అన్నాడు, చీకటి అంటే అతడికి ఎంతో భయం. ఊపిరి కూడా తీసుకోలేనంత చీకటి భయంతో అతను వణికిపోతున్నానని ఆ యువకుడు నాతో అంటున్నాడు. అతనితో నేను ఇలా అన్నాను, చీకటి కేవలం చీకటి మాత్రమే. ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉంది. ఆ చీకటిని తరిమియ్యగల ఏ దీపకాంతి ఈ ప్రపంచంలో లేదు. ఎక్కడైనా జ్వాలలు రేగినా అవి కూడా అచిరకాలంలో ఆ చీకటిలోకే అంతరించిపోతూ ఉన్నాయి. మంటలు రేగి చీకటిలో కలిసిపోతూ ఉంటాయి. చీకటిలో మాత్రం ఏ మార్పు ఉండడం లేదు. ఈ ప్రపంచంలో చీకటే శాశ్వతం. వెలుతురుని విశ్వసిస్తున్న వాళ్ళు నిజంగా మూర్ఖులే. ఆ జ్వాలలు నిజమైనవి కావు కనుక చివరికి అవన్నీ బలీయమైన చీకటికే లోబడక తప్పదు. కానీ మరో ప్రపంచం ఇంకొకటి ఉంది. మామూలు కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం కంటే అదెంతో విభిన్నమైనది. ఈ ప్రపంచం చీకటిదైతే ఆ ప్రపంచం వెలుతురుది. ఈ ప్రపంచంలో చీకటి శాశ్వతంగాను వెలుతురు అశాశ్వతంగాను ఉన్నట్లే ఆ ప్రపంచంలో వెలుతురు శాశ్వతంగా, చీకటి అశాశ్వతంగా ఉంటుంది. అద్భుతమైన విషయం ఏమంటే ఆ చీకటి ప్రపంచం మనకెంతో దూరంలోనూ, వెలుగుల ప్రపంచం మనకెంతో సమీపంలోనూ ఉంటున్నాయి. బాహ్యంలో అంధకారము, అంతరంలో వెలుగు ఉన్నాయి. నీ అంతర్జ్యోతిలోకి నువ్వు మేలుకోనంత వరకు ఏ ఇతర కాంతులు నీ భయాల్ని తరిమియ్యలేవు. మృత్యువు కబలించే దీపాలను నువ్వు విశ్వసించడం మాని శాశ్వతమైన నీ అంతర్జ్యోతిని అన్వేషించు. కేవలం అదొకటే నిర్భీతిని, పారవశ్యాన్ని నీలో నింపుతుంది. ఆ జ్యోతిని ఎవరు నీ నుంచి దూరం చేయలేరు. మన సొంతమైన దాన్ని ఎవరూ లాక్కోలేరు. బాహ్యం నుండి మనకు లభించినవి మాత్రమే మన సొంతం. నీ కళ్ళకు బయట చీకటి మాత్రమే ఉంటుంది. అయినా నీ కళ్ళ లోపలికే చూసుకో. అక్కడ ఏముందో దాన్ని దర్శించు. లోపల చీకటి ఉంటే దాన్ని నువ్వెలా గుర్తుపట్టగలవు? చీకటిని గుర్తిస్తుంది స్వయంగా తానే చీకటిగా ఎలా ఉండగలదు? మరో మాట, వెలుతురును అది కోరుకుంటూ ఉంటే చీకటిగా అది ఎలా ఉంటుంది? స్వయంగా వెలుతురే అది కనుక వెలుతురునే అది అభిలషిస్తుంది. స్వయంగా తాను కాంతి కనుక కాంతినే అది ఆశిస్తుంది. తనే కాంతి కనుక కాంతినే అది అన్వేషిస్తుంది. కేవలం కాంతి మాత్రమే కాంతి కోసం దప్పికతో ఉంటుంది. ఆ దప్పిక పుట్టే చోటును నువ్వు అన్వేషించు. ఆ చోటునే నీ లక్ష్యంగా ఎంచుకో. ఏ దప్పికతో నువ్వు అన్వేషిస్తున్నావో ఆ దాహం తీర్చే వస్తువు అక్కడే దాక్కుని ఉండడాన్ని గ్రహించగలుగుతావు అంటున్నారు ఓషో. ఈ ఓషో క్రాంతి బీజాల నుండి. థ్యాంక్ యూ.